హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న మనకు ఏపీ 104 జాబ్స్ కి సంబంధించి అప్డేట్ తో మన వెంకీ మిసేవ యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వీడియోని అయితే మళ్ళీ డిలీట్ అయితే చేశాను. ఇప్పుడే మనకు అందిన ఒక శుభవార్త ఏంటంటే వెస్ట్ గోదావరి డిస్టిక్ మరియు మరొక డిస్టిక్ కి సంబంధించిన క్యాండిడేట్స్ కి అయితే కాల్స్ అయితే వెళ్ళడం జరిగింది. వాళ్ళు కామెంట్ కూడా చేశారు, అన్న మాకు ట్రైనింగ్ కి రమ్మని కాల్స్ వచ్చాయని మనకు కామెంట్ అయితే చేశారనమాట. 6 days అయితే వాళ్ళకు కూడా ఈ ట్రైనింగ్ అయితే ఉండబోతుంది. నిన్న ఏదైతే వీడియో మీకు పోస్ట్ చేశానో మన ఛానల్లో, దాన్ని మళ్ళీ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోని అయితే చూసి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మిసేవ యూట్యూబ్ ఛానల్. ఎలా మా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీ 104 లో ఏవైతే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ అయితే పడ్డాయో వాటి మీద కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడానికి మీ ముందుకైతే వచ్చాను. నిన్న దీనికి సంబంధించి ఒక లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఏదైతే ఇంట్లో డిస్టర్బెన్సెస్ అలాగే బయట ఏదైతే సౌండ్స్ వల్ల ఆ లైవ్ అనేది కరెక్ట్ గా అనిపించలేదు. చాలా మంది కామెంట్స్ అయితే చేశారు, చాలా మంది జాయిన్ కూడా అయ్యారు అనమాట. అయినప్పటికీ మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోయాను. బికాస్ ఆఫ్ ద ఏదైతే లైవ్ కండక్ట్ చేయడానికి ఆ ప్లేసెస్ అయితే నేను మంచిగా సెట్ చేసుకోలేదు. దానికి నా తరఫున సారీ అయితే చెప్తున్నాను. ఈసారి ఏదైనా లైవ్ కండక్ట్ చేసేటప్పుడు దానికి తగిన ఏర్పాట్లు అయితే చేసుకుని మీకు లైవ్ అయితే కండక్ట్ చేస్తాను. అలాగే ఒక స్టాండ్ కూడా ఏర్పాటు చేయలేదు. ఇలానే చెయ్యి పట్టుకొని ఉండాలంటే చాలాసేపు కష్టం అయితే అయింది. కాబట్టి స్టాండ్ ఉన్నప్పటికీ ఆ విధంగా నేనైతే ఏర్పాట్లు చేసుకోలేదు. ఈసారి ఏదైనా లైవ్ కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఈ లైవ్ అయితే కండక్ట్ చేస్తాను. నిన్న ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. అయినప్పటికీ చాలా మంది అయితే డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. ప్లస్ నాకు కూడా ఎందుకు ఆ డీటెయిల్స్ అనేటివి లైవ్ లో కరెక్ట్ గా ఇవ్వలేకపోయాను అన్న అదైతే నా మైండ్ లో అయితే తిరుగుతుంది. అందుకోసమనే మీకు ఒక పూర్తి వీడియోతో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ముందుగా ఈ ఏపీ 104 లో జాబ్స్ అయితే మీకు తెలిసిన విషయమే అనమాట. భవ్య హెల్త్ కేర్ లిమిటెడ్ ద్వారా అవుట్ సోర్సింగ్ ద్వారా ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారన్నది మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ 3 phases లో వీటిని అయితే కండక్ట్ చేశారు. ఫస్ట్ ఫేజ్ లో మనకు 2 months బ్యాకే ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేశారు. మళ్ళీ సెకండ్ ఫేజ్ లో కూడా చాలా మందికి ఎగ్జామ్స్ మరియు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేశారు. మరియు థర్డ్ ఫేజ్ లో ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో నేను అన్నట్టు 30% కూడా క్వాలిఫై అవ్వలేదు అని నేను అప్పుడు మీకు తెలపడం జరిగింది. అలాంటి వాళ్ళను కూడా మళ్ళీ ఈ థర్డ్ ఫేజ్ లో ఇంటర్వ్యూస్ కి అయితే పిలవడం జరిగింది. మరి ఎవరికి జాబ్ ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, అలాగే ఈ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, మరియు అన్ని రెడీగా ఉన్నాయా ఈ స్కీమ్ అయితే లాంచ్ చేయడానికి అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే లైవ్ లో కొన్ని విషయాలు అయితే తెలిపాను కాబట్టి సింపుల్ గా అయితే ఆ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రెసెంట్ ఇప్పుడు ఈ ఎంతవరకు ఈ 104 జాబ్స్ కు సంబంధించి ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అంటే ఆల్రెడీ 70 మెంబర్స్ అయితే ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. వాళ్ళు పూర్తిగా 25 మెంబర్స్ అందులో సంబంధించిన వాళ్ళు, మరియు రిమైనింగ్ తర్వాత కూడా ఒక 50 మందిని అయితే సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాల్ చేసి చెప్పారనమాట వాళ్ళకి, మీకు పలానా రోజు ట్రైనింగ్ ఉంటుందని. ఆల్రెడీ 15 days బ్యాక్ మనకు ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయినప్పటికీ తర్వాత మళ్ళీ ట్రైనింగ్ అయితే పిలవడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పుడు ట్రైనింగ్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఈ గురువారంకి ఆ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. మరియు ఆగస్టు 15th ఈ స్కీమ్ అయితే మినిస్టర్ నారా లోకేష్ గారు కానివ్వండి, లేకుంటే మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మనకు నూజివీడులో అయితే ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టయితే మనకు తెలిసిన వాళ్ళు ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందింది. ఇప్పుడు ఈ 70 మెంబర్స్ కి థియరిటికల్ నాలెడ్జ్ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే మీ మెషినరీస్ కి సంబంధించి, అలాగే టెస్ట్లు ఏ విధంగా కండక్ట్ చేయాలి, అలాగే రియేజెంట్స్ కి సంబంధించి థియరిటికల్ నాలెడ్జ్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్, అలాగే మీకు ఆ వెహికల్స్ లో ఏ విధంగా మీరు సిస్టమ్స్ ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, అలాగే ఎలా వాటిని రన్ చేయాలి అన్న
డీటెయిల్స్ అయితే వాళ్ళకైతే ఈ ట్రైనింగ్ లో అయితే ఇస్తున్నట్టు మనకు తెలపడం జరిగింది. కానీ ఇందులో ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఈ వీటికి సంబంధించి ఎవరి దగ్గర ఈవెన్ ద మేనేజర్స్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఆల్సో నాట్ గివింగ్ ఎనీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ ఎల్టీ జాబ్స్ అనమాట. వై బికాస్ మీన్స్ దేర్ ఇస్ నో అప్డేట్స్ ఫ్రమ్ ద హెడ్ ఆఫీస్ లైక్ దట్. ఎందుకంటే వాళ్ళకి పైనుంచే ఎటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాబట్టి డిస్ట్రిక్ట్ మేనేజర్స్ కూడా వీటి మీద ఎటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు క్యాండిడేట్స్ అయితే ఇవ్వడం లేదు. ఏదైతే ఫస్ట్ ఫేజ్ తోనే అది ముగుస్తుంది అనుకుంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ అయితే చేయడం జరిగింది. తర్వాత థర్డ్ ఫేజ్ లో కూడా చాలా మంది అయితే ఇంటర్వ్యూస్ కి అయితే పిలవడం జరిగింది. మరికొంతమంది అయితే అడుగుతున్నారు, అన్న ఇంటర్వ్యూస్ కి వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుందా అని. 90% మెంబర్స్ కి అయితే దే విల్ గెట్ జాబ్ డెఫినెట్లీ అనమాట. ఎందుకంటే నేను అనుకున్న దాని ప్రకారం దీనికి 2-3 వేల మంది అయితే అప్లై చేశారని అనుకున్నాను, కానీ క్యాండిడేట్స్ కూడా తక్కువే ఉన్నారన్న. కాబట్టి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి 90% జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అని తెలపడం జరిగింది. మరియు ఇంకా ఈ జాబ్స్ అనేటివి August 17th వాళ్ళకైతే పోస్టింగ్ ఇస్తారు అన్నట్టు వాళ్ళు తెలపడం జరిగింది. August 15th ఈ స్కీమ్ అయితే లాంచ్ ఉండబోతుంది. మరియు August 17th మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ మరియు పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ ప్లేసెస్ లో అక్కడ వెళ్ళి జాబ్ అయితే చేయవలసి ఉంటుందని వాళ్ళకైతే తెలపడం జరిగింది. మరియు చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే ఇంకా వెహికల్స్ రెడీ అవ్వలేదన్న విషయం అయితే చాలా మంది అయితే చెప్తున్నారు. ఎందుకంటే మీ మెషినరీస్ ని ప్రతి చోట పవర్ సప్లై ఉండదు కాబట్టి ఏదైతే 104 వెహికల్స్ లో ఆ మెషినరీస్ ని క్యారీ చేయాలంటే కొంచెం కష్టం. అలాగే దానికి కావాల్సిన హై వోల్టేజ్ పవర్ అయితే కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ బ్యాటరీస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఏదో ఎర్రర్స్ మరియు ప్రాబ్లమ్స్ అయితే ఆ వెహికల్స్ లో వస్తున్నట్టయితే మనకు తెలపడం జరిగింది. చాలా వరకు వెహికల్స్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ అయితే ఇంత లేట్ అయితే అవుతుందన్నమాట. ఏదైతే చెప్పినట్టు August 15th అయితే ఈ స్కీమ్ అయితే లాంచ్ చేయబోతున్నారు. కానీ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ రిక్రూట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఇదైతే మరింత లేట్ అయితే అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్ లాస్ట్ లోపల ఈ పూర్తి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. వీటి మీద ఎటువంటి అప్డేట్స్ వచ్చినప్పటికీ మీకైతే ఖచ్చితంగా అప్డేట్ చేస్తూనే ఉంటాను. ప్రతిరోజు చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు, అన్న ఏమైంది, ఇప్పటి ఎంతవరకు వచ్చింది. నిన్న కూడా లైవ్ తర్వాత కూడా చాలా మంది కామెంట్స్ చేశారు, అన్న మా అలాంటి డిస్ట్రిక్ట్ వచ్చిందా, అనంతపురం డిస్ట్రిక్ట్, సత్యసాయి డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, కడప డిస్ట్రిక్ట్, అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పల్నాడు డిస్ట్రిక్ట్, అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించి వాళ్ళైతే కామెంట్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితి నాకు అర్థమైన దాని ప్రకారం ఈ 3 డిస్ట్రిక్ట్స్ మాత్రం పూర్తిగా అయితే రిక్రూట్మెంట్ కంప్లీట్ అయితే అయ్యింది. వాళ్ళకి పోస్టింగ్స్ అయితే ఇచ్చి ఇదైతే పైలట్ ప్రాజెక్ట్ అనుకున్నారో అక్కడ మాత్రం వీటిని అయితే రన్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. తర్వాత నెమ్మదిగా వీటిని అయితే విస్తరించే అవకాశం ఉంది. అంటే పూర్తిగా ఆపేస్తారని కాదు, కొంచెం టైం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళకి 90% అయితే జాబ్స్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఎవరు తొందరపడద్దండి, ఆందోళన పడద్దండి. ఖచ్చితంగా అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు కూడా దగ్గరలోనే ఆఫర్ లెటర్స్ అయితే రిలీజ్ చేసి వాళ్ళని కూడా ట్రైనింగ్ అయితే పిలవడం జరుగుతుంది. మరికొంతమంది డౌట్స్ అయితే అడిగారు, అన్న ఇది గవర్నమెంట్ జాబా లేకుంటే మనకు కాంట్రాక్ట్ జాబా లేదంటే అవుట్ సోర్సింగ్ జాబా అనే చాలా మంది డౌట్స్ అయితే అడిగారు. మీరు జాబ్ చేయబోతున్నారు కాబట్టి ఈ విషయాలు అయితే కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ జాబ్ వల్ల మీకు ఏదైనా ఫ్యూచర్ లో ఉపయోగం ఉందంటే మాత్రమే మీరైతే జాయిన్ అవ్వాలి. కాబట్టి వాటి గురించి అయితే తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మామూలుగా రిక్రూట్మెంట్స్ అనేటివి 3 types లో, అదే మనకు రెగ్యులర్ జాబ్స్, అలాగే కాంట్రాక్ట్ జాబ్స్, అలాగే అవుట్ సోర్సింగ్ జాబ్స్ అని 3 types ఆఫ్ జాబ్స్ అయితే ఇప్పుడు మనము గవర్నమెంట్ సెక్టర్ లో అయితే చూసుకుంటాము. ఇందులో రెగ్యులర్ జాబ్స్ అనేటివి మనకు తెలిసిన విషయమే. ఏబిపిఎస్సి మరియు ఏదైతే డిఎస్సి అలాంటి సెలక్షన్ కమిటీస్ ద్వారా జరిగేటివి రెగ్యులర్ జాబ్స్ అయితే ఉంటాయి. వాటికి కూడా ఇప్పుడు 2 years ప్రొబేషన్ పీరియడ్ అయితే
ఉందన్నమాట. ఇంకోటి కాంట్రాక్ట్ జాబ్స్, ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ కూడా కాదు. కాంట్రాక్ట్ జాబ్స్ అంటే మిమ్మల్ని డిఎస్సి అలాంటి వాటి ద్వారా భర్తీ చేస్తారు. అయినప్పటికీ అవి మీకు పర్మనెంట్ అయితే కావన్నమాట. దాదాపు 10 to 15 years మీరు వర్క్ చేస్తే ఏదో ఒక గవర్నమెంట్ ఏదో ఒక సందర్భంలో వీళ్ళు ఇన్ని రోజులుగా గవర్నమెంట్ కి సేవలు అందిస్తున్నారు అన్నట్టు అది మనసులో పెట్టుకొని వాటిని అయితే రెగ్యులర్ లేదా పర్మనెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి మూడో రకం వచ్చి ఈ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అనమాట. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ జాబ్స్ అంటే గవర్నమెంట్ కి అవసరమైన ఏమంటారు మ్యాన్ పవర్ ని బయట కంపెనీ ద్వారా రిక్రూట్ చేసుకోవడం, దాన్నే అవుట్ సోర్సింగ్ గా పేర్కొంటారు. అది చాలా వాటిలలో మనం గమనించే విషయమే అనమాట. ప్రైవేట్ కంపెనీస్ లో కూడా సెక్యూరిటీ గార్డ్స్ జాబ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ అవుట్ సోర్సింగ్ ద్వారానే భర్తీ అయితే చేసుకుంటా అంటారు. తిరుమలలో ఏదైతే వీళ్ళు స్వీపర్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ అవుట్ సోర్సింగ్ ద్వారానే భర్తీ చేయబడతారు. ఇది కూడా ఒక రకమైన అలాంటి జాబే అనమాట, కానీ వాళ్ళలాగా కాదు. అలాంటి జాబ్ ని మాత్రమే మీకు చెప్తున్నాను. ఏదైతే ఇంతకు ముందు మెడాల్ అని కొందరు విని ఉంటారు, కొందరు వర్క్ కూడా చేసి ఉంటారు అనమాట. మెడాల్ అనేది అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏవైతే శాంపిల్స్ వస్తుంటాయో వాటిని అయితే అక్కడ ఉన్న ఎల్టీ ఈ మెడాల్ కి అయితే తీసుకొని వెళ్ళి అక్కడ టెస్టులు చేయించి ఆ రిపోర్ట్లు అయితే తీసుకొని వచ్చి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కి అయితే ఇచ్చేవాళ్ళు. చెన్నై బేస్డ్ కంపెనీ అప్పుడు ఉన్నిందనమాట 2019కి ముందు. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా ఆ అవుట్ సోర్సింగ్ లాగానే మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మెడల్ వాటికైతే ఆ కాంట్రాక్ట్ అయితే రద్దు చేసి పూర్తిగా అందులో పనిచేసే వాళ్ళకి జాబ్ లేకుండా చేయడం అయితే చూసామన్నమాట. కానీ అవైతే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఏదైతే ఫేక్ శాంపుల్స్ వాళ్ళు సబ్మిట్ చేయడం, గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఫీజులు అయితే తీసుకోవడం లాంటి వాటిని పరిగణలోకి తీసుకొని ఆ గవర్నమెంట్ అయితే అప్పుడు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వలన మీకు ఈ జాబ్స్ అయితే ఇస్తున్నారు. కానీ ఈ టీడీపీ గవర్నమెంట్ లేదా ఏదైతే కూటమి గవర్నమెంట్ ఉందో అది కంటిన్యూ అయిన రోజులు ఈ జాబ్ అయితే మీకైతే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవుతుందా లేదా అన్న దాన్ని బట్టి మీ భవితవ్యం అయితే తెలుస్తుంది. వేరే గవర్నమెంట్ వస్తే వీటిని ఖచ్చితంగా పెడతారని అయితే నేనైతే అనుకోను, కానీ తీసేస్తారని కూడా కరెక్ట్ గా అయితే చెప్పను అనమాట. అది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ అవుట్ సోర్సింగ్ అయినప్పటికీ మీరు సంతోషించాల్సిన విషయం ఏంటంటే మీకు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఎక్కడైనా ఆ కాంట్రాక్ట్ జాబ్స్ కానివ్వండి, రెగ్యులర్ జాబ్స్ పడినప్పుడు మీరు ఈ వెయిటేజ్ అనేది మీకు చాలా ప్లస్ అవుతుంది అనమాట. అంటే కరోనా టైంలో పనిచేసిన ఎల్టీస్ కి 15 మార్క్స్ అయితే వెయిటేజ్ అయితే ప్రతి రిక్రూట్మెంట్ లో అయితే ఇస్తున్నారు. అలాగే వీటిలో పనిచేసిన వాళ్ళకి కూడా 6 months కి మీకు 1 mark అలా వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 mark ఇస్తారా, 0.5 marks ఇస్తారా అనేది తర్వాత తెలుస్తుంది రిక్రూట్మెంట్స్ లో. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎల్టీస్ అయితే ఉపయోగపడే జాబ్ అనమాట. వచ్చిన వాళ్ళు ఎవరు వదులుకోవద్దండి. నేను ఇంకా నిన్న విన్న విషయం ఏంటంటే ట్రైనింగ్ లో కూడా మాకు ట్రైనింగ్ 10 hours ఇస్తున్నారు, మాకు నచ్చడం లేదు అన్నట్టు ఒక 2-3 members అయితే రాకుండా మానేశారు అని కూడా మనకు తెలపడం జరిగింది. తర్వాత వాళ్ళ ప్లేస్ లో ఒక 2-3 members కొత్తగా జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా ఎవరైనా మానేసినా లేకుంటే వాళ్ళు డ్యూటీకి రాకపోయినా వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళకైతే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ జాబ్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లోనే కంటిన్యూ అవ్వమని నేనైతే చెప్పను, ఎందుకంటే తర్వాత ఉంటుందా లేదా వెళ్తుందా అన్నది తెలియదు. కాబట్టి ఏదైతే కాంట్రాక్ట్ జాబ్స్ కానివ్వండి, రెగ్యులర్ జాబ్స్ కానివ్వండి, గవర్నమెంట్ వాటిల్లో పడినప్పుడు మీకు ఈ వెయిటేజ్ అనేది చాలా ప్లస్ అవుతుంది. చాలా మంది కంటే ముందుగా మీరైతే ఈ వేరే జాబ్స్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎల్టీ జాబ్స్ అయితే 104 సంబంధించి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి వచ్చిన వాళ్ళు. మరి కొంతమంది కామెంట్స్ అయితే చేశారు, మరియు నిన్న కూడా అడిగారు అనమాట. కానీ ఏదైతే ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్న 70 మంది కూడా ₹1 కూడా ఎవరికి పే చేయకుండా వాళ్ళ ఎగ్జామ్ లో వాళ్ళ టాలెంట్ మరియు ఇంటర్వ్యూలో వాళ్ళ స్కిల్స్ ను బట్టే ఇప్పుడు ట్రైనింగ్ లో అయితే ఉన్నారని మాత్రం ఒకటైతే చెప్పగలను. ఇంకా మరికొన్ని విషయాలు అయితే ఇంకా దగ్గరలో మరి మనకు తెలుస్తాయి, కాబట్టి వాటి గురించి కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ కామెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారు అన్న ఏ డిస్ట్రిక్ట్స్ కి ఎప్పుడెప్పుడు వస్తాయి అన్నది. ఈ 3 districts అయితే ప్రెజెంట్ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు కూడా ఈ మంత్ లాస్ట్ లేదా
నెక్స్ట్ మంత్ 15th లోపల అయితే ఈ ఆఫర్ లెటర్స్ అయితే రిలీజ్ చేయడం జరగచ్చు, మరియు ట్రైనింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నేను వాటికి సంబంధించి ఏ అప్డేట్స్ ఇచ్చినా ఖచ్చితంగా ఇస్తూనే ఉంటాను. ఇంకా మరి కామెంట్స్ లో మళ్ళీ పలానా డిస్ట్రిక్ట్ ఎప్పుడు వస్తుందని అడగద్దండి, ఎందుకంటే నేను వీడియోలో అయితే మీకైతే క్లియర్ గా చెప్తున్నాను. అయినప్పటికీ అడుగుతూనే ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ గివ్ యూ రిప్లై టు ఎవ్రీ వన్ అనమాట. కాబట్టి ఇలానే మన వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి, అలాగే నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఈ ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ కోసం అయితే ప్రాసెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.